వారాహి అమ్మవారి ఈ స్తోత్రం నిత్యం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం ఖాయం. వారాహి అమ్మవారి అనుగ్రహం పొందే స్తోత్రం తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. ప్రతిరోజు పారాయణ స్తోత్రంగా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది. అదే శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం. వారాహి దేవి నిశుంభ శుంభ మర్దిని ప్రచండముండ ఖండినీమనే రణే ప్రకాశినీం భజామి వింధ్యవాసినీం త్రిశూలముండ ధారిణీం ధరా విఘాత హారిణీం గృహే గృహే నివాసినీం భజామి వింధ్యవాసినీం దరిద్రదునఖ హరిణీం సదా విభూతి కారిణీం యోగ శోక హరిణీం భజామి వింధ్యవాసినీం లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం కపాల శూల ధారిణీం భజామి వింధ్యవాసినీం కరేముదా గదాధరీం శివం శివప్రదాయినీమరం వరాననం శుభం భజామి వింధ్యవాసినీం ఋషీంద్రయామిని ప్రదం త్రిదా స్వరూపధారిణీంజలే స్థలే నివాసినీం భజామి వింధ్యవాసినీం విశిష్ట సృష్టికారిణీం విశాల రూప ధారిణీ మహోదరే విలాసినీం భజామి వింధ్యవాసినీం పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీం విశుద్ధ బుద్ధి కారిణీం భజామి వింధ్యవాసినీం. దీంతో పాటు వారాహి ద్వాదశ నామ స్తోత్రం కూడా తెలుసుకుందాం. అదేంటంటే అస్య శ్రీవారాహి ద్వాదశ నామ స్తోత్రస్య అస్వానన ఋషః అనుష్టుప్ఛందః శ్రీవారాహి దేవత శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వ సంకట హరణ జపే వినియోగః పంచమీ దండనాథ చ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివ వార్తాళీ చ మహాసేనాజ్ఞాచక్రేశ్వరి తథా అరిగ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే నామ ద్వాదశధాభిఘ్న వజ్రపంజర మధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.